హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఎస్ఎస్సి సిజిఎల్ 2025 ప్రిపేర్ అయ్యే వాళ్ళ మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎస్ఎస్సి సిజిఎల్ 2024 జాయినింగ్ క్యాన్సిల్ అయిందా, వెండర్ చేంజ్ అవుతుందా లేదా, నోటిఫికేషన్ అనేది డిలే అవుతుందా, ఒకవేళ డిలే అవుతే మన ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తారు, మళ్ళీ వెండర్ అనేది చేంజ్ అవుతాయి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంటా కాదా. సో ఇలా మీ మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మీ మైండ్లో ఉన్న అన్ని డౌట్స్ని ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్, ఎస్ఎస్సి సిజిఎల్ 2024 జాయినింగ్ క్యాన్సిల్ అవుతుందా లేదా అంటే, మనకి మార్చ్ 12 రోజు ఫైనల్ రిజల్ట్స్ అనేవి ఎస్ఎస్సి వాళ్ళు అనౌన్స్ చేశారు. సో రిజల్ట్స్ వచ్చాక నార్మలైజేషన్ అండ్ బోనస్ మార్క్స్ వల్ల ఇంజస్టిస్ జరిగింది అని ఒక స్టూడెంట్ ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. సో ఆ కేసు అనేది హియరింగ్ జరిగింది అండ్ ఫైనల్ వర్డిక్ట్ అనేది రావాలి, అంటే ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇంకా రాలేదు. సో అది రావాలి. సో 8th ఏప్రిల్ అంటే మొన్ననే ఎస్ఎస్సి వెబ్ నోట్ అనేది రిలీజ్ చేసింది. ఆ వెబ్ నోట్లో ఏముంది అంటే, రిజల్ట్స్ ఆన్ 12th March 2025 ఆఫ్ ఎస్ఎస్సి సిజిఎల్ షాల్ బీ సబ్జెక్ట్ టు ద అవుట్కమ్ ఆఫ్ ద కోర్ట్ కేస్ అని ఉంది. సో దీని మీనింగ్ ఏంటి అంటే, ఎవరైనా సరే సెలెక్టెడ్ ఆర్ అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ అపాయింట్మెంట్ అనేది చేంజ్ అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ కోర్ట్ ఫైనల్ జడ్జ్మెంట్ అనమాట. మేబీ అలాగే ఉండొచ్చు, ఆర్ రిజల్ట్స్ని రివైజ్ చేయొచ్చు, ఆర్ క్యాన్సిల్ కూడా చేయొచ్చు. సో అదంతా కూడా కేస్ ఫైనల్ జడ్జ్మెంట్ పైనే డిపెండ్ అయి ఉంది. సో కేసులో మన ఫైనల్ జడ్జ్మెంట్ ఏమొస్తుందో అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఏదైనా సరే రిక్రూట్మెంట్ అనేది ఫెయిర్గానే జరగాలి. సో జ్యుడిషియరీయే డిసైడ్ చేస్తుంది ఎలా ఏం అవ్వాలి అని. సో నెక్స్ట్, వెండర్ చేంజ్ అవుతుందా లేదా అంటే, ఏప్రిల్ 1 రోజు స్టూడెంట్స్ అండ్ టీచర్స్ కూడా ప్రొటెస్ట్ చేశారు సిజిఎల్ కాంప్లెక్స్ ఢిల్లీలో. టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అందరు కూడా మార్నింగ్ వెళ్తే చైర్మన్ సార్ అప్పుడు ఆ టైంలో అవైలబుల్లో లేరు. సో ఈవినింగ్ వరకు అందరు కూడా వెయిట్ చేసి చైర్మన్ సార్ వచ్చాక 3 మెంబర్స్ని పిలిచారు. సో 2 స్టూడెంట్స్, అలాగే 2 స్టూడెంట్స్తో అభినయ్ సార్ కూడా వెళ్ళారు. అసలు రిజల్ట్స్లో ఏమేమి ఇష్యూస్ అయ్యాయి, ఎందుకు స్టూడెంట్స్ జస్టిస్ కావాలి అంటున్నారు, చాలా రిఫార్మ్స్ మీరు చేయాలి అని సార్ సైడ్ నుండి స్టూడెంట్స్ తరపున రిప్రజెంటేషన్ అనేది ఇచ్చారు. సో అప్పుడు చైర్మన్ సార్ సిజిఎల్ రిజల్ట్స్ 2024 అనేవి మా సైడ్ నుండి అయితే కంప్లీట్గా ప్రాసెస్ అనేవి కంప్లీట్ అయింది, ఇప్పుడు మేమైతే ఏం చేయలేము, ఓన్లీ కోర్ట్ కెన్ హెల్ప్ యూ అన్నారు. దాని తర్వాత క్వశ్చన్ పేపర్స్లో మిస్టేక్స్ ఉన్నాయి. ఎస్, అవును, క్వశ్చన్ పేపర్లో మిస్టేక్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పటి నుండి టీసీఎస్ అనేది క్వశ్చన్ పేపర్స్ని ప్రిపేర్ చేయదు, వెండర్ చేంజ్ అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఫ్యూచర్లో జరగకుండా చూసుకుంటామన్నారు. సో చైర్మన్ సార్ అయితే వెండర్ చేంజ్ అవుతుంది అని చెప్పారు. ఇప్పటికైతే టెండర్ కోసం టెక్నికల్ బిడ్ అండ్ ఫైనాన్షియల్ బిడ్ కూడా కంప్లీట్ అయింది. సో టెండర్ ఎవరికి వెళ్తుంది అనేది మనకి ఎగ్జామ్ వరకు కూడా తెలియదు. టీసీఎస్ ల్యాబ్స్లో ఎగ్జామ్స్ ఉంటే టీసీఎస్ఏ కంటిన్యూ చేస్తుంది, ఆర్ ల్యాబ్ చేంజ్ అయితే మాత్రం టెండర్ వేరే కంపెనీకి వెళ్ళినట్టు. సో టెండర్ ఏ కంపెనీకైనా వెళ్ళని, మనకు అదంతా కూడా ఇంపార్టెంట్ కాదు. మనకి కావాల్సింది ఎగ్జామ్స్ అనేవి ప్రాపర్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా జరగడం. సో ఏదేమైనా సరే మన రెస్పాన్సిబిలిటీ అయితే మన ప్రిపరేషన్ని కంటిన్యూ చేయడం. సో వెండర్ చేంజ్ అవుతుందా లేదా, ఎలా నెక్స్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మైండ్లో నుండి తీసేయండి, మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ డిలే గురించి. ఒకవేళ వెండర్ అనేది చేంజ్ అవుతే ఎస్, వాళ్ళకు కూడా కొంచెం టైం కావాలి. సో నోటిఫికేషన్ అనేది డిలే అయ్యే ఛాన్సెస్ ఉంది, లేకపోతే ఇన్ టైంలోనే ఉంటుంది. ఏప్రిల్ 16 రోజు మనకి సెలెక్షన్ పోస్ట్ యొక్క నోటిఫికేషన్ రావాలి. ఒకవేళ ఆ నోటిఫికేషన్ వస్తే సిజిఎల్ కూడా ఇన్ టైంలోనే ఉంటుంది. మనకు సిజిఎల్ నోటిఫికేషన్ ఏప్రిల్ 22 రోజు రావాలి. అలాగే ఎగ్జామ్స్ వచ్చేసి జూన్ ఆర్ జూలైలో ఉంది. ఒకవేళ మనకి 16 రోజు సెలెక్షన్ పోస్ట్ నోటిఫికేషన్ వస్తే మనకి సిజిఎల్ ఎగ్జామ్ కూడా ఇన్ టైంలోనే ఉంటుంది. అలా కాకుండా నోటిఫికేషన్ అనేది డిలే అవుతే మేలో నోటిఫికేషన్ ఇచ్చి జూన్ ఆర్ ఆగస్ట్లో ఎగ్జామ్కి ఛాన్సెస్ ఉంది. సో అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు ఎగ్జామ్ ఉంది అని ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ పక్కా డిలే అవుతుంది కదా, జూన్ ఆర్ జూలైలో ఎగ్జామ్ ఉంటుంది, సో టైం ఉంది అని మీ ప్రిపరేషన్ని స్టాప్ చేయకండి. ఒకవేళ ఎగ్జామ్ డిలే అవుతే మనకి ఇంకొంచెం టైం ఉన్నట్టు. అలా కాకుండా ఎగ్జామ్ ఇన్ టైంలోనే ఉంటే మీరు ఇప్పుడు వేస్ట్ చేసిన టైం కూడా మళ్ళీ మీకు ఫ్యూచర్లో దొరకదు. సో తర్వాత బాధపడే కన్నా ఇప్పుడు మళ్ళీ మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసి ఎగ్జామ్కి రెడీగా ఉండండి. సో ఇప్పుడు నెక్స్ట్, అందరి మైండ్లో పెద్ద క్వశ్చన్, 2018 నుండి టీసీఎస్ఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది కదా, సో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, వెయిటేజ్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు ఒక ఐడియా ఉంది. సో ఇప్పుడు మనకి వెండర్ చేంజ్ అవుతే ఏమవుతుంది, పేపర్స్ అలాగే వస్తాయా,
లేకపోతే ఏమైనా చేంజెస్ వస్తాయా, ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఒకవేళ వెండర్ కనుక చేంజ్ అయితే మనకి ఏం చేంజ్ అవ్వచ్చు, ఏం చేంజ్ అవ్వదో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏం చేంజ్ అవ్వదు అంటే సిలబస్ అనేది అలాగే ఉంటుంది. సిలబస్ అనేది ఏం కూడా చేంజ్ అవ్వదు. సేమ్ మనకి రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ జీకే ఎలా ఉన్నాయో అలాగే ఉంటుంది. సో సిలబస్, దాంట్లో ఉన్న సిలబస్ కూడా ఏది కూడా చేంజ్ అవ్వదు. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కూడా చేంజ్ అవ్వదు. ఎందుకంటే 2022లోనే మెయిన్స్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేశారు. బిఫోర్ 2022 అంటే 2021 వరకు మనకి మెయిన్స్లో ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్సే ఉండే. తర్వాత 2022లో మనకి రీజనింగ్ అలాగే జీకే కూడా యాడ్ చేశారు. సో ఇప్పుడైతే ఒకవేళ వెండర్ చేంజ్ అయితే మన సిలబస్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ ఎలాంటి చేంజెస్ ఉండవు. ఓకే, మరి ఏం చేంజ్ అవుతుంది అంటే పేపర్ లెవెల్ అనేది చేంజ్ అవ్వచ్చు. ఇప్పటికీ టీసీఎస్ అయితే మోడరేట్ లెవెల్గానే ఇచ్చింది. సో ఒకవేళ వేరే కంపెనీ వస్తే మాత్రం మనకి పేపర్ లెవెల్ అనేది ఈజీ అవ్వచ్చు, లేకపోతే ఇలాగే సేమ్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు పేపర్ లెవెల్ని డిఫికల్ట్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మనకి వెయిటేజ్. సో ఏం చేంజ్ అవ్వచ్చు అంటే వెయిటేజ్ అనేది చేంజ్ అవ్వచ్చు. సో వెయిటేజ్ అనేది చేంజ్ అవుతుంది. వెయిటేజ్ ఎలా చేంజ్ అవుతుంది అంటే ఇప్పుడు మనకి రీజనింగ్లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుండి ఎవ్రీ ఇయర్ 2 or 3 క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా అడుగుతారు. డైస్ అనే టాపిక్ నుండి 2 or 1 క్వశ్చన్ అడుగుతారు. సో ఇప్పుడు ఒకవేళ వెండర్ కనుక చేంజ్ అయితే మ్యాథమెటికల్ ఆపరేషన్ నుండి మేబీ క్వశ్చన్స్ అనేవి ఇంక్రీజ్ చేయొచ్చు ఆర్ డిక్రీజ్ చేయొచ్చు. సేమ్ డైస్లో నుండి కూడా క్వశ్చన్స్ అనేవి డిక్రీజ్ చేయొచ్చు ఆర్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఇప్పటివరకు అయితే 2 or 3 ఇయర్స్ బ్యాక్ నుండి క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్స్లో అడగట్లేదు. సో ఇప్పుడు మేబీ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ అనేవి క్వశ్చన్స్లో ఎగ్జామ్స్లో చూడొచ్చు. సో ఇప్పుడు క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ నుండి క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సిలబస్ అయితే అదే ఉంటుంది, కానీ వెయిటేజ్ అనేది టాపిక్స్ పైన వెయిటేజ్ అనేది మాత్రమే చేంజ్ అవుతుంది. ఇప్పుడు వెండర్ చేంజ్ అయితే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ యూజ్ ఉండదా అంటే మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ని కానీ ప్యాటర్న్ని కానీ బట్టి కొట్టట్లేదు. ప్రాపర్గా కాన్సెప్ట్స్ని నేర్చుకుని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తున్నాం. సో కాన్సెప్ట్స్ అనేవి ఒకటే అయినప్పుడు క్వశ్చన్స్ని మోడిఫై చేస్తారేమో కానీ కంప్లీట్గా అయితే మనకి తెలియకుండా ఉండదు. సో కాన్సెప్ట్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఫస్ట్. తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేయండి, దాన్నే మీరు కంటిన్యూ చేయండి. సో మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయి అనుకుంటున్నా. ఇంకో 1 వీక్లో మనకు తెలుస్తుంది ఎగ్జామ్ డిలే అవుతుందా లేదా అని. సో అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు ఏది కూడా బిలీవ్ చేయకండి. డిలే అవుతే మనకే మంచిది, టైం దొరుకుతుంది. అవ్వకపోతే మనకే నష్టం. సో కాన్సెప్ట్స్ అన్నీ కూడా క్లియర్గా నేర్చుకోండి, మార్క్స్ రాయండి, ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నా సైడ్ నుండి ఎలాంటి వీడియోస్ కావాలి అన్న కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.